సో ఇప్పుడు ఇవి ఈ ప్లాస్టిక్ ఇవి ఉన్నాయి కదా అవును సార్, మేడం. ఇవి ఎన్ని రోజుల వరకు ఇది పనికొస్తాయి సార్? ఇప్పుడు 5 years అయింది మేడం తీసుకునేవి. 5 years అవుతుంది. 5 years అవుతుంది. బాగానే వస్తుంది అయితే. బాగానే వస్తాయి మేడం. నార్మల్ ప్లాస్టిక్ గోళాల కన్నా ఇది బెటర్ కదా, 100%. ఆ పాట్స్ కన్నా ఇది చాలా బెటర్ గా ఉందండి. అండ్ దీని వాటర్ దీనిలో అలా ఉండిపోకుండా బయటికి వెళ్ళడానికి కూడా ఒక చిన్న హోల్ మాదిరిగా ఇచ్చారు వీటికి. ఇలాంటి ఈ ప్లాస్టిక్ పాట్స్ లాంటివి తీసుకుంటే బెటర్. సో దీని వల్ల ఎక్కువ హీట్ రావడం లేకపోతే దానికి ఏమైనా ఇబ్బంది ఏం ఉండదు. వాటర్ కన్జంప్షన్ కూడా తక్కువ ఉంటుంది, బకెట్స్ మీద తీసుకుంటుంది. ఓకే. సో మళ్ళీ ఎప్పుడైనా అంటే మట్టి తర్వాత చేంజ్ చేస్తూ ఏదైనా కొత్త చెట్టు తీసేసిన తర్వాత మళ్ళీ మట్టికి షిఫ్ట్ చేస్తాం. ఓకే. షిఫ్ట్ చేసి దానిలో మళ్ళీ ట్రైకోడర్మా అది కలిపి మళ్ళీ నింపుతాం. ఓకే. మామూలుగా ఎరువులు ఏంటి సార్ యూస్ చేస్తారు? మేము ఎక్కువ కౌడంగ్ వాడతాము, మళ్ళీ గోటుది గోట్ డంగ్ కౌడంగ్ అంతే. అంతేనా? ఓకే. సో మిగతా ఏమి కూడా యూరియా అలాంటివి ఏం అస్సలు వేయడం, కెమికల్ అసలే, ఓన్లీ ఆర్గానిక్. ఓకే. ఇంత ఆర్గానిక్ మాత్రం. చాలా మంది కొంచెం యూరియా లాంటివి వేస్తే ఎక్కువగా తొందరగా పెరుగుతాయి, బాగా వస్తుంది అనే ఉద్దేశంతో వస్తాయి. మనం తినేటి అన్ని మందులు మెడిసిన్స్ కాబట్టి మనం ఆర్గానికే తినాలనే ఉద్దేశం మీద మనం మందులు అవాయిడ్ చేసేసాం మొత్తం. ఓకే. మీరు మామూలు గెత్తం తీసుకొస్తున్నారు అదే? అవును. ఈవెన్ పురుగు పట్టినా కానీ మేము వేపాకు కషాయం మాత్రమే వాడతాం అన్నట్టు. వేపాకు కషాయం? వేపాకు కషాయం. పురుగు పడితే దాన్ని స్ప్రే చేస్తాం? స్ప్రే చేస్తాం. వేపాకు కషాయం, వేపాకు, వెల్లుల్లి ప్లస్ మిర్చి కలిపి గ్రైండ్ చేసి ఒకరోజు సాగు చేసి స్ప్రే చేసేస్తాం. ఓహో. వేపాకు, వెల్లుల్లి, మిర్చి, పచ్చిమిర్చి. ఓకే, పచ్చిమిర్చి. సో ఇవి కూడా ఇంటి చిట్కాల మాదిరిగానే అన్నమాట. సో వాటిని రసం చేసేసి దాన్ని తీసుకొచ్చి స్ప్రే చేసేస్తే పోతుంది. బాగుంది ఇది.